హాయ్! ఈరోజు మన పెసలకి ఒక చేదు టానిక్ ఇస్తున్నాం. అదేంటంటే నీమాస్త్ర. పొలంలో తెల్లదోమ వచ్చేసింది. సో, దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఈరోజు నీమాస్త్ర చేస్తున్నాం. మీలో చాలామందికి నీమాస్త్ర ఎట్లా చేయాలో తెలుసు. కానీ ఎగ్జాక్ట్‌గా నీమాస్త్ర దోమలు ఎలా కంట్రోల్ చేస్తుందో మీ ఎవరికైనా తెలుసా? నీమాస్త్ర స్ప్రే చేసినప్పుడు దోమ గుడ్ల పైన అలాగే లార్వా పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఉండి ఎయిర్ ఎక్స్చేంజ్ జరగకుండా అవి పాడైపోయేలా చేస్తుంది. అలాగే మొక్క మీద స్ప్రే చేసిన నీమాస్త్ర తినగానే పెద్ద దోమలు ఇంకా ఏం ఫుడ్ తీసుకోకుండా అలా ఉండిపోవడం స్టార్ట్ చేస్తాయి. సో నిదానంగా ఫిట్నెస్ మొత్తం క్షీణించిపోయి దోమ వీక్ అయిపోతుంది. 1 వీక్ గ్యాప్లో 2 టైమ్స్ మనం స్ప్రే చేయడం వల్ల ఫస్ట్ స్ప్రే వల్ల ఎఫెక్ట్ అయిన దోమ రెండో స్ప్రేకి ఖచ్చితంగా చచ్చిపోతుంది. అట్లా మ్యాక్సిమం దోమలన్నీ కంట్రోల్ అయిపోతాయి. నాకు తెలిసి తెల్లదోమకి నీమాస్త్రనే ఎఫెక్టివ్ సొల్యూషన్.